జనరల్‌గా అందరూ వారంలో ఒక్కసారైనా చర్చ్‌కో, మసీదుకో, టెంపుల్‌కో విజిట్ చేస్తారు. కానీ నా కొడుకు విషయంలో అది మాత్రం రివర్స్. నా కొడుకు వారంలో ఒక్కరోజైనా ఖచ్చితంగా రైల్వే స్టేషన్‌ని దర్శించాల్సిందే. వినడానికి వింతగా ఉంది కదా! అవును. నా కొడుక్కి అంత ఇష్టం ట్రైన్ అన్నా, రైల్వే స్టేషన్ అన్నా. మరి వాడి ఆస్తి అనుకుంటాడో, వాడు సంపాదించింది అనుకుంటాడో ఏమో తెలీదు కానీ వారంకి ఒకసారి వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళినోడు ఊరికనే ఉండడు. ఏంటో ఆ పట్టాలను చూస్తుంటాడు, ఆ పైకి ఎక్కడము, ఆ ఫుట్ ఓవర్ ఎక్కి అటువైపు దిగి మళ్ళీ దిగి నడుచుకుంటూ రావడం అన్నీ కాస్త చూసుకొని మళ్ళీ ఒక ట్రైన్ వచ్చే వరకు ఉండి ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిపోయాక అప్పుడు కానీ వాడు అక్కడి నుంచి కదలడు. మరి వీడికి ఇంత పిచ్చి ఏంటో అర్థం కాదు ట్రైన్. మీ పిల్లలకు కూడా ఇంతేనా? ట్రైన్ అంటే ఇంతే ఇష్టం ఉంటుందా? ఎలాగో వాడికి ఇష్టం కదా, రాష్ట్రమో దేశమో దాటించలేను కానీ కనీసం ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్ కన్నా తీసుకెళ్ళలేనా అనేసి వాడు అడిగినప్పుడల్లా అలా రైల్వే స్టేషన్ని చూపించడానికైతే తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన వాడు మామూలుగా ఉండడు, ఏదో ఒక స్టంట్ చేస్తూనే ఉంటాడు. సరే కదా అని ఒకసారి నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ ఇంజన్ వచ్చే ప్లేస్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంజన్ వచ్చింది, అక్కడ స్టాప్ అయింది, మేము అక్కడ కూర్చున్నాం. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి పెద్దగా సౌండ్ చేస్తుంది కదండి, హారన్ సౌండ్ చేస్తుంది కదా, సడన్గా హారన్ సౌండ్ వచ్చింది. దెబ్బకి భయపడ్డాడు. లేచి ఇంటికి పోదామని పరుగు. అప్పటి నుంచి ఎప్పుడు ఇంజన్ వచ్చినా కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చెవులు మూసుకుంటాడు. వాడు ఎప్పుడు వచ్చినా సడన్గా రాగానే భయం వేస్తుంది ఫస్ట్ వాడికి. చెవులు మూసుకుంటాడు. చూడండి వాడి చూపులు, పట్టాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, సరిగా ఉన్నాయా లేదా అని. ఆ రాక్షసానందం చూడండి. అసలు ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఆ ఎగరడము, అసలు ఆ అరవడము వేరే లెవెల్ అనుకోండి. వాడికి అసలు ఏమి ఇచ్చినా అంత ఆనందం రాదేమో. ఆ ట్రైన్ చూసినప్పుడు మాత్రం ఫుల్గా అసలు హ్యాపీనెస్ ఫుల్గా వచ్చేస్తుంది. ఇక నేను అబ్జర్వ్ చేసిన ఒక మంచి విషయం ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపు ఒక అతను వచ్చాడు. అతను వచ్చేసి ట్రైన్ క్యాచ్ చేయడానికి ట్రై చేశాడు. అది అప్పటికే రన్నింగ్లో ఉంది. తను దాన్ని సాహసం చేయకుండా, అది ఎక్కకుండా దాన్ని వదిలేశాడు అనమాట. ఇదిగో ఇక్కడ వచ్చాడు చూడండి. సో మీరు కూడా ఎవరైనా ఇలాగే ట్రైన్ మిస్ అయితే ప్రాణం కంటే ప్రయాణం ముఖ్యం కాదు. ముందైతే ఆ ట్రైన్ని వదిలేసి ట్రైన్కి వెళ్ళండి. సబ్స్క్రైబ్.